భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే జీవితంలో ఎవరికి కూడా నిజమైనటువంటి లౌకిక ఉన్నతి మరియు పారమార్థిక శ్రేయస్సు ఎన్నడూ కలగదు. జీవితంలో మనందరికీ కూడా లౌకిక ఉన్నతి కూడా కావాలి. అది సరిపోదు, ఎందుకంటే ఈ జీవితం శాశ్వతమైనది కాదు. కావున పారమార్థిక శ్రేయస్సు కూడా తప్పకుండా కావాలి. ఈ రెండు మనకు కావాలంటే జీవితంలో మనందరం కూడా ప్రయత్నపూర్వకంగా భగవద్నుగ్రహాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు మనందరికీ ఒక అనుమానాలు, సందేహాలు వస్తూనే ఉంటాయి జీవితంలో. 35-40 ఏళ్ళ నుంచి ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను, ప్రతిరోజు భగవద్ ఆరాధన చేసుకుంటున్నాను, కానీ సంసారంలో తాపత్రయ తప్పదు. ఏం చేసినా ఇంతే, కష్టాలు తప్పవు కదా, అవునా కాదా? చాలా మందికి అనుమానాలు ఉంటాయి. ఎంత గుడికి వెళ్ళినా కష్టాలు తప్పవు, ఎంత భగవద్ అనుగ్రహ పూజలు చేసుకున్నా కూడా సంసారంలో ఏదో ఒకటి అతృప్తి, ఏదో ఒకటి ఇంట్లో గొడవ, ఇంకోటి ఆర్థిక ఇబ్బంది ఏదో ఉంటుంది, అనారోగ్యం. ఇది ఎందుకు? దీనివల్ల ఏమవుతుంది? భగవంతుని పట్ల శ్రద్ధ కలగదు, అచలమైన శ్రద్ధ ఉండాలి. మనకు జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే శ్రద్ధ ఎలా ఉండాలి? అచలమైన శ్రద్ధ ఉండాలి. నమ్మకం ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. భక్తి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఇది కుదరదు. ఎందుకు తెలుసునా? ఎంత చేసినా జీవితంలో కష్టాలు తప్పవు. మనం అనుకుంటాం పక్క ఇంటి వాడు గుడికే వెళ్ళాడు, వాడు బాగా ఉన్నాడు, అవునా? మేమేమో ప్రతిరోజు వస్తున్నా గుడికి, ఏం చేసినా కూడా మనకు కష్టాలు తప్పవు. ఎందుకు? మన పిల్లలు ఇట్లా అడిగినప్పుడు మనకు సమాధానం ఉండవు చెప్పడానికి. వాడు గుడికే రా, తర్వాత నీవు వీళ్ళు కావాలంటే రాను. ఎందుకు? అక్కడ వెళ్ళి ఏం ఉపయోగం? ఇక్కడ ఎంత చేసినా ఇంత కష్టాలు తప్పవు, ఎందుకు గుడికి వెళ్ళేది? ఇలా మన పిల్లలు తయారవుతున్నారు ఇప్పుడు. ఇది ఎందుకంటే మన పెద్దలు ఒక మాట చెప్పారు, జీవితంలో దైవానుగ్రహం కలగాలంటే మనందరూ కూడా భగవంతుని యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకొని మన ఇష్టదేవతను ఆరాధన చేయాలి. భగవంతుని యొక్క తత్వస్వరూపం మనకు తెలియకపోతే ఎన్నడూ కూడా ఏం చేసినా కూడా మీ ఇష్టదేవత పట్ల మీకు భక్తి పరిపూర్ణంగా కలగదు. గుర్తుపెట్టుకోండి, 30 ఏళ్ళ నుంచి ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకుంటున్నాను, 40 ఏళ్ళ నుంచి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాను. కానీ ఎక్కడో ఒక చోట సందేహం ఉంటుంది మనకు, దేవుడు ఉన్నాడా లేదా? ఎంతక్కడ కనిపించడు. చనిపోయిన తర్వాత ఉంటాడంటే అది వేరే నమ్మకం. ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఇస్ ద హైయెస్ట్ నాలెడ్జ్. మియర్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ విల్ నాట్ హెల్ప్ us. భౌతికంగా ఉన్నటువంటి జ్ఞానం ఉంది కదా, భౌతికంగా ఇక్కడ ఉండేది, అది మనకు పనికి రాదు. అనుభవ జ్ఞానం పనికి వస్తుంది. తెలుసుకోండి, అనుభవ జ్ఞానం పనికి వస్తుంది మనకు. కానీ ఇప్పుడు ఏమైంది? నమ్మకం. మనం మంచి పనులు చేస్తే మనకు చనిపోయిన తర్వాత స్వర్గం దొరుకుతుంది, వైకుంఠం దొరుకుతుంది, కైలాసం దొరుకుతుంది, నమ్మకం. అలా అవును, కానీ ఇప్పుడు మాత్రం మనకు నమ్మకం అంతే, అనుభవానికి రాలేదు, అవునా? కావున ఏమైంది? 40 ఏళ్ళ నుంచి విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాము, కానీ కష్టాలు వచ్చినప్పుడు జీవితంలో ఆ సంకటమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎక్కడో ఒక చోట మనకు అనిపిస్తుంటుంది, దేవుడు ఉన్నాడా లేదా, ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. కాబట్టి మన
ఆధ్యాత్మిక పురోగతి ఎలా ఉంటుంది తెలుసునా? కొన్ని రోజులు శుక్లపక్ష చంద్రుడు ఉంటాడు కదా, అలా ఉంటుంది. కొన్ని రోజులు కృష్ణపక్ష చంద్రుడు అయిపోతాడు. ఇది ఎందుకు అని అడిగితే మన పెద్దలు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు ఒక మాట. ఎందుకంటే మీరు మీ ఇష్టదేవత యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకొని ఆ ఇష్టదేవత ఆరాధన చేయటం లేదు. తత్వస్వరూపం అంటే ఏంటి? మా భారతీయ సంస్కృతి సనాతన హిందూ ధర్మం ఏం చెప్తుంది? ఏకం సత్, భగవంతుడు ఒక్కడే, సత్యం ఒక్కటే, సత్యం ఒక్కటే. మార్గాలు చాలా ఉన్నాయి, భగవంతుడు ఒక్కడే, నామరూపాలు చాలా ఉన్నాయి. దీన్ని మనం బాగా తెలుసుకుంటే మన ఇష్టదేవత యొక్క ఆరాధన మనకు ఆత్మతృప్తి అందిస్తుంది. మనకు ఎన్నడూ కూడా భగవంతుని పట్ల అనుమానం కలగదు. మన శ్రద్ధ అచలమైన శ్రద్ధ ఉంటుంది, నమ్మకం దృఢంగా ఉంటుంది. మన భక్తి పరాభక్తి, పరిశుద్ధమైన భక్తి ఉంటుంది. కావున పెద్దలు చెప్తున్నారు, మన భారతదేశంలో చూసినట్లయితే, సనాతన హిందూ ధర్మంలో చూసినట్లయితే సత్యం ఒకటే చెప్పారు పెద్దలు, మార్గాలు చాలా ఉన్నాయని చెప్పారు. అలాగే భగవంతుడు ఒక్కడే, నామరూపాలు చాలా ఉన్నాయని చెప్పారు. కావున మీరందరూ తెలుసుకోవాలి, మన ఇష్టదేవతకు ఆరాధన రూపం వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, శంకరహార వినాయకుడు. ఆరాధన రూపం చూసినట్లయితే ఏమి గజవదన మచింత్యం అని చెప్తున్నాం. గజవక్త్రుడు, ఏనుగు స్వరూపం. పక్కన వెళ్తే నరసింహస్వామి ఉన్నారు, సింహముఖం. ఇంకా శారదాంబారి స్వరూపం, ఆ ఆరాధన రూపం వేరే ఉంటుంది. ఇలా మన ఇష్టదేవతలకు వేరే వేరే ఆరాధన రూపం వేరే వేరే ఉండొచ్చు. కానీ మన శాస్త్రం చెప్తుంది, తత్వస్వరూపం మాత్రం అన్ని దేవతలకు ఒకటే ఉంటుంది. తత్వస్వరూపం ఒకటే, ఆరాధన రూపం వేరే వేరే ఉండొచ్చు. దీన్ని తెలుసుకుంటే మనకు ఎన్నడూ మన ఆ తత్వస్వరూపాన్ని తెలుసుకొని మన ఇష్టదేవతని యొక్క ఆరాధన చేసినట్లయితే మనకు ఎన్నడూ సందేహాలు రావు. మన